మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రానున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కొనసాగుతుంది. అయితే చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం చిరు అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా దర్శకుడు వశిష్ఠ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను పంచుకున్నారు. అయితే ఈ మూవీ టీజర్ విడుదలయ్యాక అవతార్కు కాపీ అంటూ వచ్చిన ట్రోల్స్పై దర్శకుడు మాట్లాడారు. టీజర్ నాకు నచ్చింది కాబట్టి నేను రిలీజ్ చేశాను. అందులో కనిపించిన పాప కాస్ట్యూమ్ చూసి అందరూ నేను అవతార్ సినిమా కాపీ చేసి దాన్ని రూపొందించానని అన్నారు. టీజర్లో కనిపించిన కొండలు ఆ పాప చెవులు చూసి అలా భావించారు. కానీ కొండలను అవతార్ కంటే ముందు ఎన్నో సినిమాలలో చూపించారు. ఇక చెవులు కూడా పెద్దగా ఉండడం గతంలో చాలా సినిమాలోని పాత్రల్లో చూపారు. నేను చందమామ కథను చూసి స్ఫూర్తి పొంది అలా కాస్ట్యూమ్ డిజైన్ చేయించాను. అవతార్ చూసి కాపీ కొట్టాను అనే బదులు ఈ కథలను చూసి కాపీ కొట్టాను అంటే చాలా ఆనందించేవాడిని. చందమామ కథల్లో జ్వాలాదీపం అనే సిరీస్ ఉంటుంది. అందులో ఉన్నవే అవతార్లో చూపించారు అని దర్శకుడు వశిష్ఠ చెప్పారు. ఇక మరోవైపు విశ్వంబర మూవీలో 5 హీరోయిన్స్ ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. మెయిన్ హీరోయిన్ త్రిష, సెకండ్ లీడ్లో అషిక వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. విడిగా నటీమణులు కొన్ని పాత్రల్లో కనిపిస్తారు. స్క్రీన్పై వీరిద్దరూ చాలా ఫ్రెష్గా ఉంటారు. విడిగా 3 నటీమణులు కొన్ని పాత్రల్లో కనిపిస్తారని దర్శకుడు వశిష్ఠ చెప్పారు. ఇక విఎఫ్ఎక్స్ వర్క్ కారణంగానే దీని విడుదల ఆలస్యం అవుతుంది. ఈ చిత్రం అనిల్ రావిపూడి చిరంజీవి కాంబోలో రానున్న సినిమా 2 విభిన్నమైనవి. అందుకే నాకు టెన్షన్ లేదు అని దర్శకుడు చెప్పారు. ఇక ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు దర్శకుడు వశిష్ఠ తెలిపారు.